ఆర్కిమిడీస్ తన బాత్టబ్ నుంచి దూకి యురికా యురికా అని అరుస్తూ పరిగెత్తాడు. ఎందుకు? అతనికి తోచిన అద్భుతమైన ఐడియా ఏంటి? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? దాన్ని ఉపయోగించుకుని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? దీని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇదొక వస్తువు. ఇది నీటిలో ఉంది. ఇదొక సెలయర్ అవ్వచ్చు, లేక్. దాంట్లో ఒక వస్తువు ఉంది. ఇది ఒకవేళ రాయి అయితే ఏం చేస్తుంది? మునుగుతుంది. దీని యాక్సలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. లేక ఇది ఒక చెక్క ముక్క ఉండొచ్చు. ఎవరో దీన్ని నీటి కింద రిలీజ్ చేశారు. దీని యొక్క యాక్సలరేషన్ పై దిశలో ఉంది. పైనకి వెళ్ళి ఏం చేస్తుంది? సర్ఫేస్కి వెళ్ళి ఫ్లోట్ చేస్తుంది. సరే, ఏదైనా ఉండని. ఈ క్షణంలో, అంటే ఈ ఇన్స్టెంట్లో దీనిపైన యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి? రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి దాని యొక్క వెయిట్. దాన్ని డబ్ల్యూ అని రాసుకుందాం. వెయిట్ అంటే ఏంటి? వెయిట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ డ్యూ టు ఎర్త్. భూమి దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్తో లాగే ఫోర్స్. దానికో ఫార్ములా ఉంది, ఎంజీ. అసలు ఇది నీటిలో ఉన్నా లేక నీటి బయట ఉన్నా గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటే అవుతుంది. వెయిట్ ఇస్ ఎంజీ. అయితే మనం ఒక వస్తువు నీటిలో ఉన్నప్పుడు దాని యొక్క వెయిట్ తక్కువగా ఉన్నట్లు ఫీల్ చేస్తాం కదా. అయితే వెయిట్ తగ్గిపోయిందా? కాదు. వెయిట్ అదే ఫోర్స్, కానీ దీనిపైన దాని చుట్టూ ఉన్న నీళ్లు బాయన్సీ ఫోర్స్ అనే ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. అయితే రెండో ఫోర్స్ ఏంటంటే దీని చుట్టూ ఉన్న నీళ్లు దీనిపైన గ్రావిటీకి ఆపోజిట్లో ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ యొక్క పేరు బాయన్సీ. మన దగ్గర వెయిట్కి ఫార్ములా ఉంది. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ V is the volume of the object, total volume, multiplied by density rho of the object. అంటే మనకు దొరికేది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మల్టిప్లైడ్ బై G. మరి బాయన్సీకి ఒక ఫార్ములా ఉందా? బాయన్సీకి ఫార్ములా మనకు ఆర్కిమిడీస్ ఇచ్చాడు. ఆర్కిమిడీస్ యొక్క అద్భుతమైన ఐడియా రెండు భాగాల్లో వస్తుంది. మొదటి భాగం ఏంటంటే ఈ చుట్టుపక్కనున్న నీళ్లు దీనిపైన ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఈ వస్తువు యొక్క సర్ఫేస్ పైన ఉంటుంది. అంటే ఈ ఫోర్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఈ నీళ్ల యొక్క ప్రాపర్టీస్ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఈ సర్ఫేస్ యొక్క షేప్ పైన డిపెండ్ చేయొచ్చు. ఈ సర్ఫేస్ లోపల ఉన్న వాల్యూమ్ దానిపైన డిపెండ్ చేయొచ్చు. కానీ దీని లోపల ఉన్న మెటీరియల్ పైన డిపెండ్ చేయదు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న నీళ్లు ఈ సర్ఫేస్ లోపల ఏం మెటీరియల్ ఉందో దాంతో పట్టుకో. ఏ మెటీరియల్ అయినా ఉండని. ఆర్కిమిడీస్ యొక్క రెండవ అద్భుతమైన ఐడియా ఏంటంటే ఈ సర్ఫేస్ లోపల మనం గాలిని పెట్టామనుకోండి, బాయన్సీ ఫోర్స్ అదే అవుతుంది. లేక చెక్కను పెట్టామనుకోండి, వుడ్, బాయన్సీ ఫోర్స్ అదే అవుతుంది. లేక రాతిని పెట్టామనుకోండి, బాయన్సీ ఫోర్స్ అదే అవుతుంది. సో ఆర్కిమిడీస్ ఏం చెప్పాడంటే ఈ బాయన్సీ ఫోర్స్ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లిక్విడ్. అంటే పర్హాప్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇట్ మైట్ డిపెండ్ ఆన్, కానీ డెన్సిటీ ఆన్ మెటీరియల్తో డిపెండ్ అవ్వదు. ఇది మొదటి భాగం. ఆర్కిమిడీస్ యొక్క బ్యూటిఫుల్ ఐడియా. దాని రెండో భాగం ఏంటంటే అతను అన్నాడు, ఈ సర్ఫేస్ ఉందిగా, దీని లోపల ఫిల్ ఇట్. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న నీళ్ళు ఉన్నాయిగా, దాంతోనే ఫిల్ చేసుకో. అప్పుడేమవుతుంది? నీళ్లలో ఒక భాగం అయిపోతుంది. నీళ్లలో మీరు ఏ భాగం తీసుకున్నా దట్ ఈస్ అన్ ఈక్విలిబ్రియం. దానిపైన ఉన్న బాయన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ దట్ లిక్విడ్. అలాగే దీనిపైన ఉన్న బాయన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ దిస్ మచ్ లిక్విడ్. కానీ ఈ బాయన్సీ ఫోర్స్ ఈజ్ ద సేమ్ వెదర్ ఇట్ ఈస్ వాటర్ ఆర్ స్టోన్ ఆర్ వుడ్ ఆర్ ఎయిర్. బాయన్సీ ఫోర్స్ డజంట్ డిపెండ్ ఆన్ సబ్స్టెన్స్. అయితే బాయన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంతటి లిక్విడ్ యొక్క వెయిట్. సో దీన్ని రాశాడు, వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్. డిస్ప్లేస్డ్ అంటే ఏంటి?
ఈ వస్తువు దీంట్లో రాకముందు దీంట్లో ఏముండేది? వాటర్. ఇదంతా వాటర్. ఈ రాయి వచ్చిన తర్వాత ఆ వాటర్ ఏమైంది? వాటర్ దీని నుంచి డిస్ప్లేస్ అయిపోయింది. అదే వాటర్ డిస్ప్లేస్డ్. దీన్ని ఆర్కిమిడీస్ వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్ అని రాశాడు. అయితే బాయన్సీ ఫోర్స్ని మనం రాసుకుందామా? బాయన్సీ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్, అంటే ఈ వస్తువు యొక్క వాల్యూమ్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ వాటర్ వేస్తే మనకి దొరుకుతుంది మాస్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్ మల్టిప్లైడ్ బై జీ గివ్స్ మీ వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. ఇది బాయన్సీ యొక్క ఫార్ములా మనకు ఆర్కిమిడీస్ ఇచ్చాడు. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే బాయన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. ఈ ప్రిన్సిపల్ని మనం యూస్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మొదటి ప్రాబ్లం ఇది. A stone of mass 2 kg and relative density 2 is submerged in water. What is its acceleration? అయితే డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది వాటర్ సర్ఫేస్, దీంట్లో ఇది స్టోన్. దీని యొక్క యాక్సలరేషన్ కావాలంటే దీనిపైన ఉన్న ఫోర్సెస్ కావాలి. మొదటి ఫోర్స్ ఏంటంటే దీని యొక్క వెయిట్ రాసుకుందాం. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనకేం దొరుకుతుంది? మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దొరుకుతుంది. మల్టిప్లైడ్ బై జీ గివ్స్ మీ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అప్వర్డ్ డైరెక్షన్లో బాయన్సీ ఫోర్స్. బాయన్సీ ఫోర్స్ ఎంత? వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్, దట్ ఈస్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్. ఎందుకంటే స్టోన్ ఇస్ ఫుల్లీ సబ్మర్జ్డ్, నీటి లోపల ఉంది. అందుకని వాల్యూమ్ డిస్ప్లేస్డ్ ఇస్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్టోన్, సేమ్ వాల్యూమ్, టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఎందుకంటే మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్, టైమ్స్ జీ. మాస్ ఆఫ్ ది వాటర్ టైమ్స్ జీ గివ్స్ మీ వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్. ఇది బాయన్సీ ఫోర్స్. మనకి రిలేటివ్ డెన్సిటీ 2 అని ఇచ్చాడు. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి? రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. అంటే 2 అంటే ఏంటి? దట్ మీన్స్ ద డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ ట్వైస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అన్నమాట. రిలేటివ్ డెన్సిటీ హాఫ్ అంటే ఆ వస్తువు యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీతో సగం. వాటర్ యొక్క డెన్సిటీ 1000 కిలోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీ 0.5 అయితే దాని యొక్క డెన్సిటీ 500 కిలోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. సరే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ టైమ్స్ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ 2 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్ టైమ్స్ జీ. ఇప్పుడు చూడండి, వెయిట్ ఇస్ మోర్ దెన్ బాయన్సీ, అందువల్ల ఇట్ విల్ యాక్సలరేట్ డౌన్వర్డ్స్. యాక్సలరేషన్ విల్ బి నెట్ ఫోర్స్ డివైడెడ్ బై మాస్. నెట్ ఫోర్స్ ఎంత? డౌన్వర్డ్ డైరెక్షన్లో 2v రో వాటర్ జీ మైనస్ v రో వాటర్ జీ గివ్స్ మీ v డెన్సిటీ ఆఫ్ వాటర్ టైమ్స్ జీ డివైడెడ్ బై మాస్. మాస్ ఏంటి? వాల్యూమ్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్, ట్వైస్ డెన్సిటీ ఆఫ్ వాటర్. అయితే డెన్సిటీ ఆఫ్ వాటర్ క్యాన్సిల్ అయింది, v క్యాన్సిల్ అయింది. మనకు దొరికేది యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు g/2, అంటే రఫ్లీ 5 meters per second squared. ఈ స్టోన్ యొక్క యాక్సలరేషన్ డౌన్వర్డ్స్. ప్రాబ్లం నెంబర్ 2కి వెళదామా? ఇది ప్రాబ్లం నెంబర్ 2. మొదట డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది వాటర్ సర్ఫేస్ అన్నమాట. దీంట్లో ఫ్లోట్ అయ్యే ఒక వుడెన్ బ్లాక్ ఇది ఫ్లోట్ అవుతుంది. అంటే దీని యొక్క యాక్సలరేషన్ 0 అన్నమాట. ఇట్స్ నాట్ యాక్సలరేటింగ్ అప్, ఇట్స్ నాట్ యాక్సలరేటింగ్ డౌన్, ఇట్ ఈస్ ఫ్లోటింగ్. దాని యొక్క యాక్సలరేషన్ 0. అంటే దీనిపైన ఉన్న బాయన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క వెయిట్. అది మన ఈక్వేషన్. అయితే బాయన్సీ ఫోర్స్ రాసుకుందామా? మొట్టమొదట ఏంటంటే వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ దట్ ఈస్ అండర్ వాటర్. అంటే ఈ వాల్యూమ్, ఈ బ్లాక్ని చూసారంటే ఈ వాల్యూమ్ ఇస్ అండర్ వాటర్. లెట్ దట్ బి ఎ ఫ్రాక్షన్ ఎఫ్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లాక్ వి అని తీసుకుందాం. అయితే ఎఫ్ టైమ్స్ వి ఏమవుతుంది? ఎఫ్ టైమ్స్ వి విల్ బి ద వాల్యూమ్ దట్ ఈస్ అండర్ వాటర్.
That is the volume of the liquid displaced. That much water got displaced. So, ante this is the volume of the water displaced multiplied by density of water gives me mass of water displaced multiplied by g gives me weight of water displaced. Idi buoyancy. Weight enti? Weight depends on the total volume. Total volume of the wooden block multiplied by density of block. అంటే మనకి మాస్ ఆఫ్ ది బ్లాక్ దొరుకుతుంది multiplied by g. ఇదేంటి? v times density of block ఏంటి? Density of block is relative density times density of water. అయితే 0.6 times density of water times g. buoyancy ఫోర్స్ని వెయిట్తో ఈక్వేట్ చేసుకోండి. v క్యాన్సిల్ అవుతుంది, g క్యాన్సిల్ అవుతుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్ క్యాన్సిల్ అవుతుంది, చివరికి మిగిలేది F is equal to 0.6. అంటే ఫ్రాక్షన్ 0.6 విల్ బీ అండర్ వాటర్, ఫ్రాక్షన్ 0.4 బయట ఉంటుంది. అంటే 60% ఆఫ్ ద వాల్యూమ్ నీటి లోపల ఉంటుంది, 40% బయట ఉంటుంది. ఈ క్యాల్కులేషన్ని మీరు చూసారంటే ఒకవేళ రిలేటివ్ డెన్సిటీ నేను 0.7 అని ఇచ్చారనుకోండి, దాంతో ఇమ్మీడియట్గా మనకు తెలిసిపోతుంది ఒకవేళ ఈ 0.7 రిలేటివ్ డెన్సిటీ ఆబ్జెక్ట్ నీటిపైన ఫ్లోట్ చేస్తుందంటే 70% ఇస్ సబ్మర్జ్డ్, 30% ఇస్ అవుట్ సైడ్ అని తెలిసిపోతుంది. ఒకవేళ ఐస్ యొక్క డెన్సిటీ 0.95 అని మనం తీసుకుంటే ఒక ఐస్ బ్లాక్ను నీళ్లలో వేస్తే అది ఫ్లోట్ అవుతుంది, కానీ 95% విల్ బీ అండర్ వాటర్, ఓన్లీ 5% విల్ బీ అవుట్ సైడ్. దీంతో ఈ వీడియో ముగించుకుందాం. థ్యాంక్ యూ, గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఆర్కిమిడీస్ ప్రాబ్లమ్స్ చేద్దాం.